UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారు, ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసము చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళ ఆలోచనలు చాలా దూరమైనటువంటి ఆలోచనలతో, లాంగ్ విజన్ అంటారు కదా, దూరదృష్టితో కొన్ని పనులు చేసుకోవటం జరుగుతుంది. కుటుంబము అభివృద్ధి పదంలో ఉండటానికి జరుగుతుంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు వీళ్లకు పరిపూర్ణముగా ఎప్పుడూ ఉంటాయి. అలాగే గృహములో వివాహాది శుభకార్యాలు లాంటివి జరగటం అనేటువంటిది ఉంటుంది. కుటుంబములో ఎవరికో ఒకరికి మేలు జరగటం అనేటువంటిది కూడా ఉన్నది. మాతృ సౌఖ్యం, తల్లి దగ్గరగా ఉండడము, తల్లి యొక్క అనుగ్రహము చేత వీళ్లకు మేలు జరిగేటువంటి విధానం ఉంటుంది. ఏమి చేయనక్కర్లేదు, ఆమె ఏం చేస్తుంది, ఆమె వల్ల ఏం మేలు వస్తుంది అని అనుకోవచ్చు. ఆమెకు నమస్కారం చేసుకుని బయటికి పోతే చాలా తల్లికి పనులు నెరవేరుతాయి. అంత గొప్పతనముగా ఉంటుంది ఈ మాసం. అందువలన అలా నరదృష్టి అనేటువంటిది ఉంటుంది, వీళ్ళకు ఉంది. ఖచ్చితముగా దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. బంధుద్వేషములు కలుగును. కొంతమంది ద్వేషిస్తారు, సరే, కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, తప్పులేదు, ద్వేషిస్తారు. పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది ఉంది. పుణ్యక్షేత్రానికి ఎక్కడికో వెళతారు వీళ్ళు, ఈ రాశి వాళ్ళు. తప్పకుండా క్షేత్ర దర్శనం అనేది జరుగుతుంది గాక. కొన్ని తెలియకుండా చిన్న పాపకార్యాలు అనేటువంటివి ఒకవేళ చేస్తుంటారు, చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అని తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా. వ్యవసాయము చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభదాయకముగా ఉన్నది. ఇంతకాలము స్థిరత్వము లేకుండా ఊరికే ఏదో ఉద్యోగం చేస్తున్నాం మేము, మాకు ఉందంటే ఉంది అని అనుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము ఏర్పడుతుంది గాక. ఇది ఈ రాశి వాళ్ళ యొక్క ప్రభావం. కుంభరాశి వారికి కూడా బాగుందండి, మాసం అంతా చక్కగా ఉంది కాబట్టి. దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన అనేటువంటి విషయానికి వచ్చినప్పటికీ కుంభరాశి వాళ్ళు ఈ నవరాత్రులలో గణపతిని, అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరం. ఈ మామూలు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఒకవేళ వస్త్రాలు ధరించేటప్పుడు మాత్రము కాస్త తెల్లటి వస్త్రాలు ధరిస్తే మేలు జరుగుతుంది. గణపతిని, అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి కుంభరాశి వారు. వైట్ కలర్, అలాగే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది. మీ స్థితిగతులు అన్నీ చూసి జాతకం చెప్తారు కాబట్టి. ఇక వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.